తెలంగాణ ప్రజానికానికి నా శతకోటి వందనాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఉన్న వారికి బుధవారం నుండి 3 అదిరిపోయే శుభవార్తలను మన తెలంగాణ గవర్నమెంట్ అనేది అందించడం అనేది జరుగుతుంది. ఆ 3 శుభవార్తలు ఏంది, దానికి కావాల్సిన సర్టిఫికేట్స్ అయింది, మనకి ఎట్లా వస్తాయి అనేది కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో మనం క్లియర్ గా చూసుకుందాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలు వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైకే మాకెంతో బూస్టప్ ఇస్తుంది. తెలంగాణ గవర్నమెంట్ నుంచి వచ్చిన ప్రతి ఒక్క స్కీమ్ గురించి మీతో చెప్పడానికి ఆస్కారం కూడా ఉంటుంది. ప్లీజ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క వారు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి వెళ్తే రేషన్ కార్డు ఉన్న వారికి బుధవారం నుండి 3 అదిరిపోయే శుభవార్తలను మన తెలంగాణ గవర్నమెంట్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ బుధవారం అంటే ఈ 14వ తారీఖున అసెంబ్లీ సమావేశాలు ఫైనల్ రోజు. ఇది ఆ రోజు ప్రసంగంలో మన రేషన్ కార్డు ఉన్న వారికి 3 అదిరిపోయే శుభవార్తలను ప్రభుత్వం అయితే ఇచ్చే అవకాశం ఎక్కువ మోతాదులోనే కనిపిస్తుంది. ఆల్రెడీ మన ఇంటి దగ్గర 200 యూనిట్ల ఉచిత కరెంటుకు సంబంధించిన ప్రొసీజర్ అనేది జరుగుతోంది, విధానం అనేది జరుగుతోంది. అంటే ఎవరికి మీటర్ పైన ఎన్ని యూనిట్ల వరకు కాలుస్తున్నారు, ఎంతవరకు ఇవ్వాలా అని చెప్పేసి దాని డీటెయిల్స్ కూడా ఆశా వర్కర్లు అదేవిధంగా విజిలెన్స్ ఆఫీసర్లు ఒక్కొక్కరు 30 మంది కలిసి చేస్తున్నారు. ఇది అందరికి తెలిసిందే. ఒకవేళ ఎవరైనా చేసుకోకపోతే మాత్రం ఇంటి దగ్గర మీ ఊర్లో ఆల్రెడీ సర్వే జరుగుతుందో జరగలేదు చూసి, సర్వే జరిగితే మాత్రం పూర్తి వివరాలు అయితే ఇవ్వండి. వివరాలు ఇవ్వకపోతే మళ్ళీ 4 నెలల వరకు పథకం అనేది స్కిప్ అయిపోతుంది. తెలుసు కదా ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వం అనేది ఏ విధంగా ఉంటుందంటే ఒక్కసారి ఏదైనా పథకం మిస్ అయితే మళ్ళీ నెక్స్ట్ 4 నెలల వరకు ఆగాల్సిందే, వేరేది మనం ఏం చేయాల్సింది కూడా ఉండదు. నెక్స్ట్ ఈ వీడియోలోకి వెళ్తే ఆ 3 ఏమేమిటి అంటే, రేషన్ కార్డు ఉన్న వారికి 3 పథకాలు అన్నాం కదా. ఏమేమిటి అంటే 1 మహాలక్ష్మి పథకం, 2 గ్యాస్ సిలిండర్లు, 3 ఇందిరమ్మ ఇల్లు. ఈ 3 పథకాలకు సంబంధించి రేషన్ కార్డుకి లింకప్ పెట్టేశారు. దీనికి సంబంధించిన విధి విధానాలు ఈ 14వ తారీఖు రావడం జరుగుతుంది. అసలు మన దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ ఎట్లా ఏమేమి కావాలా, అసలు రేషన్ కార్డు తోటి ఎట్లా యూజ్ అవుతుందో ఈ వీడియోలో చూద్దాం. మొట్టమొదటిసారిగా మహాలక్ష్మి పథకం. ఇప్పుడు మహాలక్ష్మి పథకం తీసుకుంటే ఆల్రెడీ మనము అప్లికేషన్ నింపేటప్పుడు రేషన్ కార్డు నంబర్ ఇచ్చినాం కదా. రేషన్ కార్డు నంబర్ ఇచ్చేసి ఒకటే ఆ డబ్బాలో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది నేమ్ రాసినాం కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో ఇట్లా 6 ఉన్నారు అనుకోండి. ఈ 6లో వీళ్ళ మామయ్య అత్తమ్మ ఉన్నారు, 2 కోడలు ఉన్నారు అనుకోండి. అంటే 2 కొడుకులు అంటే 2 కొడుకులకు 2 వైఫ్లు, 2 కోడలు ఉన్నారు అనుకోండి. వీళ్ళందరికీ ఒకటే రేషన్ కార్డు వస్తే వీళ్ళ ఇంట్లో ఒకటే పథకం అనేది వస్తుంది, ఒకటే మహాలక్ష్మి పథకం అనేది వస్తుంది. సో ఈ విధంగా ప్రభుత్వం ఏంటంటే రేషన్ కార్డుని మ్యాండేటరీ తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఒక రేషన్ కార్డు మీద ఒక్కోలకే పథకం ఇచ్చే అవకాశం అనేది ఎక్కువ మోతాదులోనే ఉంది. అదేవిధంగా మహాలక్ష్మి పథకానికి ఎవరెవరైతే ఎలిజిబుల్ అవుతున్నారో ఈ సర్టిఫికేట్స్ మీ దగ్గర పెట్టుకోండి. ఒకటి వచ్చేసి బ్యాంక్ అకౌంట్, క్యాస్ట్, ఇన్కమ్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇవన్నీ అయితే, అదేవిధంగా మ్యారేజ్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ సర్టిఫికేట్స్ అయితే దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే క్యాస్ట్ ఇన్కమ్ గురించి మనకు మెన్షన్ చేయలేరు. కానీ మనం ఎందుకు తీసుకోవాలంటే ఒకవేళ మనది ఏ క్యాస్ట్, ఏ కులం, మన ఇన్కమ్ ఏందని దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా వాళ్ళు ప్రకటిస్తే మనకు క్యాస్ట్ ఇన్కమ్ అడుగుతారు. సో అప్పుడు అడిగినప్పుడు మన దగ్గర టైం ఉండక ఆల్రెడీ అప్పటికి అందరు అప్లై చేసి ఇబ్బంది పడిన దానికంటే ముందే తీసి పెట్టుకోండి. ఈ పథకం సంబంధించి 14 గైడ్ లైన్స్ వస్తే ఎట్లా అప్లై చేయాలి ఏందని చెప్పేసి క్లియర్ గా పేర్కొనడం అయితే జరుగుతుంది. 2వ పథకం వచ్చేసి 500 రూపాయలకే సిలిండర్ అని ప్రకటించిన ప్రభుత్వం. దీనికి సంబంధించిన పథకానికి సంబంధించి కూడా ఆల్రెడీ ముందుకైతే తీసుకుపోవడం జరుగుతుంది. సంవత్సరానికి 5 నుంచి 6 సిలిండర్లు ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇది కూడా రేషన్ కార్డు పైన ఇస్తారంట. అంటే రేషన్ కార్డు పైన ఆల్రెడీ మనం ఎవరి పేరు పైన అయితే అప్లై చేసామో వాళ్ళ నేమ్ పైన ఉన్న రేషన్ కార్డుని చూసి వాళ్ళ అదేవిధంగా బ్యాంక్ అకౌంట్లో, అంటే మన బ్యాంక్ అకౌంట్లో క్రియేట్ అయితే డబ్బులు, ఆ డబ్బులు క్రియేట్ అయిన దానికి దీనికి లింకప్ ఉన్న దాన్ని చూసి నెక్స్ట్ వచ్చేసి ఉమెన్ పేరు మీద ఉంటే ఉమెన్ పేరు మీద, బాయ్ పేరు మీద ఉంటే బాయ్ పేరు మీద ఈ పథకం ఇచ్చే అవకాశం అయితే ఎక్కువ మోతాదులో ఉంది. సో ఎవరైతే 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి కూడా ఈ తొందరలోనే పథకానికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం అనేది జరుగుతుంది. 3వది వచ్చేసి ఇందిరమ్మ ఇల్లు. చాలా 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 ఇంపార్టెంట్ పథకం అండి ఇందిరమ్మ ఇల్లు. ఈ ఇందిరమ్మ ఇల్లు అన్నారు కదా. ఈ ఇందిరమ్మ ఇల్లు వచ్చేసి అప్డేట్ అనేది రావడం జరిగింది. ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా ప్రకటించడం అనేది జరిగింది. 44 లక్షల మంది అప్లై చేశారంట ఇందిరమ్మ ఇళ్ల కోసం. దీంట్లో 3375 ఇండ్లని ఒక్కొక్క నియోజకవర్గానికి ప్రభుత్వం ఇద్దామని చూస్తుంది. దీనికోసం
17,744 కోట్లని ప్రభుత్వం ఈ బడ్జెట్ లో ప్రకటించింది. అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఉంది కదా, ఆ ఆవాస్ యోజనలో వచ్చే డబ్బులను యూజ్ చేసుకొని ఇంకా ఎక్కువ మోతాదులో నియోజకవర్గానికి ఇల్లు ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇల్లు ఉంటే 5 లక్షల రూపాయలు ఇస్తుందంట. సో అందరి లోపల ఉన్న డౌట్ ఏంటంటే, మరి మేము పాతగా కేసీఆర్ డబల్ బెడ్రూమ్ ఇల్లు అప్లై చేసుకున్నాం, లేకపోతే దాని అప్పుడు కన్స్ట్రక్షన్ జరిగిన బిల్లు పెండింగ్లు ఉన్నాయి, మరి మాకు రావా, మేమే కట్టుకోనా అని డౌట్ ప్రతి ఒక్క వ్యక్తిలో వ్యక్తమైంది. సో దీనికి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరైతే కట్టుకున్నారో, లేకపోతే కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరైతే అప్లై చేసుకున్నారో, లేకపోతే కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వాళ్ళ బిల్లు అయితే ఎవరైతే పెండింగ్ లో ఉన్నాయో, వీళ్ళకి సంబంధించిన మొత్తము బ్యాలెన్స్ అనేది క్లియర్ చేసిన తర్వాతనే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పేసి మన చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్ గారు, అదేవిధంగా మన సీఎం రేవంత్ గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కూడా ప్రకటించమనేది జరిగింది. సో ఎవరైతే ఇల్లు కోసం వెయిట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోండి. దీనికి సంబంధించిన విధి విధానాలు కూడా వచ్చేస్తున్నాయి. వీడియో మాత్రం నచ్చింది అనుకుంటున్నా. నేను ఎంతో శ్రమించి కష్టపడి చాలా యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ తీసుకోవడం అనేది జరిగింది. మీరు ఏం లేదు, ఒక చిన్న ఇచ్చే లైక్, ఒక లైక్ ఇస్తే నాకు ఎంతో బూస్టప్ గా ఉంటుంది. నేను మరింత మంచి ఇన్ఫర్మేషన్ మీకు తీసుకొని వచ్చే అవకాశం ఉంటుంది. వీడియో మాత్రం నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.